కుడుములు తయారు చేసే విధానం. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను, 2 గ్లాసులు వాటర్. దీంట్లో మనం కావాలంటే పెసరపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు అయినా వేసుకోవచ్చు. ఒక అరగంట ముందు శనగపప్పు అయితే అరగంట ముందు నానబెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి. ఇందులో కొంచెం శనగపప్పు సగం ఉడికాక కొద్దిగా ఉప్పు వేసి, ఉప్పు జీలకర్ర వేయాలి. అది ఆ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, కొంచెం ఈ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనం చేసుకున్న కుడుములు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఒక గ్లాసు రవ్వ, ఇది ఇలాగ దగ్గర పడే వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. ఉప్మాలా ఉంది, అంతే ఉప్మాలాగే ఉంటుంది. ఉప్మాలా చేసుకొని దీన్ని మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకోవాలి, ఉండలు చేసుకొని. అంతే. దగ్గరకు అయ్యాక ఉండలు చేసుకొని మళ్ళీ స్టీమ్ పెట్టుకోవడం. అయిపోయింది. సో ఇందాక మనం 2 ఆరది అని కుడుములకి పెట్టుకున్నాం కదా పిండి. సో ఆరది అంటే మీ భాషలో పాల తాలికలు అంటారు, ఇంకేమైనా అంటారు, ఏమైనా పర్లే. సో ఇది కుడుములు అనమాట. ఇట్లా ఉండలు కింద చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టీమ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే కుడుములు అయిపోయాయి కాబట్టి ఇది స్టీమ్ పెట్టడం చూపిస్తా. ఇట్లా వాటర్లో కింద బౌల్లో వాటర్ వేసి అవి వాటర్ బాయిల్ అవుతుంటే మనం పైన స్టీమ్కి గిన్నె పెట్టుకొని ఇలాగా స్టీమ్ మీద ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో కుడుములు కూడా స్టీమ్ అయిపోయి ఇంతే కుడుములు. ఇవి కూడా రెడీ టు ఈట్. అండ్ ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు మనం.